చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. 5 minutesలో అయిపోతుంది. ముందుగా నేనైతే ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అల్లం వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ కొట్టేయాలండి. దీంట్లో ఎగ్ కొట్టిన తర్వాత మనం ఏమంటే దీన్ని అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే కలుపుకోవాలి. మనకు చిన్న చిన్న పీస్ లాగా వస్తుంది కదా, అందుకని ఇలా కలుపుకోవాలన్నమాట. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనకు 5 minutesలో అయితే ఇది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ కూడా చేయడం ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇదేనా ఒక 5 minutes మగ్గాలండి, కారం వేసినాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయినాక దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ బాగుంటుంది, మనకు ఈజీగా అయిపోతుందండి. 5 minutesలో అయితే మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఉల్లిగడ్డ ఏమి వేయలేదు నేను, ఓన్లీ ఎగ్ తప్ప ఏమి యూజ్ చేయలేదు. దీంట్లో మసాలా వేసినాం కదా, ఒక 2 minutes అలా ఉండిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.